అన్ని నదుల గమ్యం సముద్రం వైపే అంటారు కదా. ఇప్పుడు అన్ని పార్టీల గమ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే. అది ఓడించడానికే కాదు, వాళ్ళ విధానాలు ఫాలో అవడానికి కూడా. ఒకటి, ఇప్పుడు సంక్షేమ పథకాలు జగన్వే ఫాలో అవటం వాళ్ళు కూడా ప్రారంభించారు. రెండవది కీలకమైనటువంటి అంశం బీసీలది. బీసీ ఎజెండాతో ఇంతవరకు బీసీల పార్టీ అని చెప్పుకునేటువంటి తెలుగుదేశం పార్టీ బీసీలకి భారీ ప్రాధాన్యత ఇవ్వడానికి, అయితే రాయలసీమ లాంటి చోట్లన ఇవ్వాలనుకుంటుందంట. వాస్తవంగా జగను మంగళగిరి లాంటి చోట్ల బీసీలకు ఇస్తున్నారు, కదిరి లాంటి చోట్ల బీసీలకు ఇస్తున్నారు. రెడ్ల నియోజకవర్గాల్లో బీసీలకు ఇస్తుంటే తెలుగుదేశం కమ్మ సామాజిక వర్గం ఏరియాలో కాకుండా రెడ్డి సామాజిక వర్గం ఉండే రాయలసీమ ఏరియాలో బీసీలకు ఎక్కువ ఇద్దాం అనుకుంటుంది. అంటే వాళ్ళు గెలవరు అనుకున్న చోట్ల బీసీలకు ఇచ్చి మేము బీసీలకు భారీగా ఇచ్చామని చెప్పుకోవాలనుకుంటుంది. ఈనాడు రాసిన వార్తను చూస్తే అదే అర్థమవుతుంది. వాస్తవంగా జగన్ వచ్చాక బీసీలకు సంబంధించి అత్యంత కీలకమైనటువంటి అంశం ఏంటంటే 31 మంది ఎమ్మెల్యేలు, అది ఓకే ప్రజల చేత ఎన్నికవడం, 19 మంది ఎమ్మెల్సీలు. ఎమ్మెల్సీ అంటే డబ్బులు 25 కోట్లు 50 కోట్లకు అమ్ముకునే దశ నుంచి 19 మంది బీసీలకి డబ్బులు లేకుండా ఇచ్చినటువంటి అంశం. అట్లాగే కార్పొరేషన్లు కులాల వారీగా బీసీలకి 56 కార్పొరేషన్లు ఇచ్చాడు. ఇవి కాకుండా మేయర్ పదవులు 9 ఓసీలకి మాత్రమే పరిమితమైనటువంటి నియోజకవర్గాల్లో మేయర్లు 9 మంది బీసీలను పెట్టినటువంటి రికార్డు. అట్లాగే మున్సిపల్ చైర్మన్లు 98 మంది బీసీలను పెట్టినటువంటిది. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పుట్టిన తర్వాత ఎప్పుడు ఆ స్థాయిలో జరగలేదు. అట్లాగే జడ్పీ చైర్మన్లు 9 మంది బీసీలను పెట్టాడు. జడ్పీటీసీలు అంటే ప్రత్యక్షంగా ఎన్నికయ్యేటువంటి చోట్ల కూడా 215 మందిని పెట్టుకొచ్చాడు. ఇప్పుడు ఇవన్నీ సాధ్యమా కాదా అన్నటువంటిది విషయం చూడాల్సినటువంటి అంశం. ఏ స్థాయిలో ఉంటుందన్నటువంటిది చూడాల్సి ఉంది.